ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు పర్యటించారు. ముఖ్యంగా సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆందోళ్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రశాంత్ పాటిల్ నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, అట్లాగే అక్కడికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు జైపాల్ రెడ్డి తదితరులు వాళ్ళందరితో కలిసి వచ్చి హరీష్ రావు సమక్షంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వంగా మారిపోయిందని చెప్పారు. అబద్ధాలు ఆడడంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు పోటీ పడుతున్నారని చెప్పి ఆయన సందర్భంగా తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏ ఒక్క పనిని కూడా సక్రమంగా చేయని రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతలేమీ లేవని చెప్పి ఆయన సందర్భంగా అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతు భరోసా అమౌంట్ని అందరికీ వేయాలని చెప్పి ఆయన సందర్భంగా విమర్శించడం జరిగింది. ముఖ్యంగా ఏ ముఖం పెట్టుకుని ఉత్సవాలు జరుపుతున్నారని ఆయన సందర్భంగా రేవంత్ రెడ్డిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక సిద్దిపేటలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. సుమారు 90 మందికి ఆయన ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ చెక్లను సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన వాళ్లకు మంజూరు కాగా వారికి సందర్భంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని హరీష్ రావు పంపిణీ చేశారు. నంగునూరు మండలం నరుమేట శివారులో దేశంలోనే అన్ని వసతులతో నిర్మిస్తున్నటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో జరుగుతున్నటువంటి పనులను ఈ సందర్భంగా ఆయన అధికారులను స్థానిక ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ పనులను త్వరితగతిగా పూర్తి చేసి వచ్చే ఆగస్టులోగా ఫ్యాక్టరీని ప్రారంభించే దిశగా పనులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఆయిల్ ఫామ్ పనులు నిర్వహిస్తున్నటువంటి ఇంజనీర్లను స్థానిక అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని రకాల వసతులతో సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం నర్మేట సమీపంలో ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నామని చెప్పి ఆయన చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ 2021లో ఈ ఫ్యాక్టరీని మంజూరు చేశారని చెప్పారు. 365 కోట్ల రూపాయలతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం అత్యాధునిక వసతులతోటి నిర్మాణం జరుగుతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఫ్యాక్టరీ వల్ల తెలంగాణ రాష్ట్రానికే ఒక తలామానికమైనటువంటి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఇక్కడికి వచ్చి చేరిందని, దీని ద్వారా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ తోటలు పెంచేటువంటి అవకాశం వస్తుందని చెప్పారు. తద్వారా రైతులకు అనేక రకాల లాభాలు సంతరిస్తాయని చెప్పారు. ప్రతి నెలా సుమారు 40 నుంచి 50 వేల రూపాయలు రైతులు సంపాదించుకునే అవకాశం ఆయిల్ ఫామ్ తోటల ద్వారా సాధ్యమవుతుందని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. దేశవ్యాప్తంగా ఫామ్ ఆయిల్ కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటి ప్రోత్సాహం అందించి ఆయిల్ తయారు కావడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం అందుకు ప్రోత్సాహం అందించాలని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఈ రోజు యాంటీ డ్రగ్స్ కు సంబంధించిన అవగాహన సదస్సును పెద్ద ఎత్తున నిర్వహించారు. సిపి అనురాధ నేతృత్వంలో పెద్ద ఎత్తున విద్యార్థులను తీసుకువచ్చి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులంతా కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితాలు నాశనం అయిపోతాయని, ముఖ్యంగా విద్యార్థి దశ నుండే మాదక ద్రవ్యాల పట్ల ప్రజలకు విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా సిపి అనురాధ చెప్పారు. మాదక ద్రవ్యాలను ఉపయోగించే వారి పట్ల కానీ అట్లాగే అమ్మే వారి పట్ల కానీ పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా సిపి అనురాధ పేర్కొనడం జరిగింది. ఇక దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఈరోజు 12 గ్రామాలకు సంబంధించిన రైతులంతా పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇరుకోడుకు సంబంధించిన మల్లన్న సాగర్ లిఫ్ట్ నుంచి 12 గ్రామాలకు ప్రత్యేకంగా కాలువలు ఏర్పాటు చేసి సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై రైతులకు మద్దతు తెలిపారు. రైతులకు అవసరమైనటువంటి పిల్ల కాలువల నిర్మాణానికి అవసరమైనటువంటి చర్యల్ని తాము చేపడతామని, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. రైతుల కోసం అవసరమైతే తన పదవిని కూడా త్యాగం చేస్తానని ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. రైతులతో కలిసి వచ్చి సిద్దిపేట రంగనాయక సాగర్ ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ఆయన ప్రత్యేకంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆ పిల్ల కాలువల నిర్మాణానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేటలో యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని షీ టీమ్స్ ఆధ్వర్యంలో జరిగింది. రామాయంపేటకు సంబంధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినులకు అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులంతా నడుం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ పేర్కొనడం జరిగింది.
ఇక చిన్నశంకరంపేట మండలం మాందాపూర్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫోమ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలంతా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్యాక్టరీ వల్లనే తమ గ్రామంలో కాలుష్యం ప్రబలి చాలా సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని చెప్పి ప్రజలంతా డిమాండ్ చేశారు.